హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నేను వాటర్ మిలన్ కుల్కీ షర్బత్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో సుమారుగా ఒక 1 స్పూన్ వరకు సబ్జా గింజలను వేసుకోవాలి. సో ఇందులోనే ఇప్పుడు దీనికి తగినంత వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ వరకు మనము ఇది సోక్ చేయడానికి ఇవ్వాలి. కుల్కీ షర్బత్ కోసం ఇప్పుడు వాటర్ మెలన్ తీసుకొని ఇలా మధ్య నుండి కట్ చేసుకోవాలి. సో వీలైనంత వరకు ఇందులో ఉన్న గింజలను తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే అరచెక్క వరకు అల్లం వేసుకొని ఇలా మనము జ్యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ఇలాంటి గ్లాస్ తీసుకొని ఏదైతే మనం జ్యూస్ పట్టుకున్నామో ఆ జ్యూస్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని మధ్యలో నుండి ఘాటు పెట్టి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం లెమన్ స్లైస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ ఇందులో పిండుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనము ఏదైతే ముందుగా సోక్ చేసి పెట్టుకున్నామో సబ్జా గింజలను ఆ సబ్జా గింజలు యాడ్ చేసుకోవాలి. మనకు సబ్జా గింజల వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. సో మనం సమ్మర్లో డైలీ వాడడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇందులోనే కొన్ని మనము ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ గ్లాస్ జార్ క్యాప్ పెట్టేసి ఇలా ఒక 2 to 3 టైమ్స్ మనము షేక్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర షేకర్ గ్లాస్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. సో షేక్ చేసుకున్న దాన్ని మనము ఒక గ్లాస్లో తీసుకోవాలి. సో ఎంతో ఈజీగా సింపుల్గా వాటర్ మిలన్ కుల్కీ షర్బత్ అనేది రెడీ అయిపోయింది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్.